హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్ గాయస్. ఇవాళ వీడియో ఏంటంటే గర్ల్స్ కోసం అయితే ఒక కొత్త వీడియో అయితే వచ్చేసాను అనమాట. గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మనం పెట్టిన వీడియోస్ అయితే మీకైతే డైరెక్ట్గా అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే అందుతాయి అనమాట. డైరెక్ట్గా అయితే మీకైతే వచ్చేసే వీడియోస్ పోస్ట్ చేస్తాను. నేను డైలీ ఇలాంటి వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తుంటాను అనమాట. మీరైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీరు ఈ వీడియో చేసుకోవాలనుకుంటే మీ దగ్గర అయితే ముందుగా అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక సింపుల్గా మీకైతే కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకొని మీరైతే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓపెన్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఏమిటంటే ఇక్కడ టెక్స్ట్ అయితే మీకైతే టెక్స్ట్ ఏమైనా మిస్సింగ్ ఫాంట్ అని వస్తే మీకైతే ఏం చేస్తారంటే మిస్సింగ్ ఫాంట్ అని వస్తే ఏదైనా ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది కదా, ఎడిట్ టెక్స్ట్ని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మీకు ఇక్కడ ఆప్షన్ కనపడుతుంది కదా, ఆ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ అని కనపడుతుంది కదా, వ్యూ ఆల్ ఫాంట్స్ అని ట్యాప్ చేసుకొని మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన అయితే మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని కనపడుతుంది కదా, ఇంపోర్ట్ ఫాంట్ పైన ట్యాప్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆ ఫాంట్ని అయితే మీరైతే ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ని అయితే మీరు ట్యాప్ చేసుకుంటే ఫాంట్ అనేది అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ సెర్చ్ చేసుకున్నట్లయితే ఇక్కడైతే ఫాంట్ అయితే వస్తుంది. ఆ ఫాంట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటే సింపుల్గా అయితే సరిపోతుంది అనమాట. యాడ్ అయితే అయిపోయింది చూడండి. ఇలా అన్ని ఫాంట్స్ అయితే మీరైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక ఫాంట్స్ తర్వాత ఫోటోని అయితే మీరైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో కనపడుతుంది కదా, ఆ ఫోటోని అయితే అలానే పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ ఈ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకైతే ఇక్కడ లేయర్ కనపడుతుంది కదా, దీన్ని అయితే కాపీ లేయర్ చేసుకొని మీరైతే ఇక్కడ బీట్ మార్క్ కనపడుతుంది కదా, ఇక్కడ పింక్ కలర్లో బీట్ మార్క్ వద్దకు అయితే వచ్చింది కరెక్ట్గా 0.17 వద్దకు వచ్చి ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ మీకు ఆప్షన్ కాపీ చేసుకున్నాక కాపీ చేసుకుని లేని పేస్ట్ లేయర్ చేయండి. ఇలానే మీరైతే మొత్తం అన్ని పేస్ట్ మొత్తం లాస్ట్ ఎండ్ వరకు అయితే మీరైతే పేస్ట్ లేయర్ చేసుకుంటూ వెళ్ళండి. మొత్తం ఎన్ని ఫొటోస్ వస్తాయి అన్ని ఫొటోస్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి అనమాట. సింపుల్గా అయితే మీకైతే ఇక్కడ ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది, కొంచెం కట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోని. సింపుల్గా ఏం చేస్తారంటే ఇలా అయితే మొత్తం ఫొటోస్ని అయితే పేస్ట్ అయితే చేసుకున్నాక మీ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ టైమర్ ఆప్షన్ కనపడుతుంది కదా, టైమర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే మీరైతే కొంచెం రైట్ సైడ్కి అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకుంటే మీకైతే పర్ఫెక్ట్గా అయితే ఫోటోకి అయితే సెట్ అయితే అయిపోతుంది. ఇలానే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫొటోస్ అన్నిటిని. మీకు కొంచెం ఇక్కడ రైట్ సైడ్ కావాలనుకుంటే ఫోటో పైన ట్యాప్ చేసుకొని టైమర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ కనబడుతుంది కదా, రైట్ సైడ్ మార్క్ దానిపైన ట్యాప్ చేసుకుని మీకు అయితే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది అనమాట ఫోటో. ఇలా అయితే కొంచెం ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కదా, దానిపైన ట్యాప్ చేసుకుని టైమర్లోకి వెళ్ళి కొంచెం లెఫ్ట్కి అయితే కట్ చేసుకుంటే సెట్ అయితే అయిపోతుంది. ఇలా కొంచెం అయితే మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీరైతే ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. సింపుల్గా వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. కట్ చేయకుండా మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. వీడియో వరకు చూడండి, ఏమైనా మిస్ అవుతుంది మీకైతే. ఇలా అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాక మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. రీప్లేస్మెంట్ పెట్టుకుంటే ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టాం కదా, ఫొటోస్ని పెట్టాము. మీరు ఇక్కడ సింపుల్గా ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోని కొంచెం కిందకైతే తీసుకోరండి, ఇది ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఫొటోస్ అన్నింటిలో అయితే మీరైతే ఈ లేయర్ కిందకి పట్టుకొని ఇక్కడ లేయర్ని పట్టుకొని కొంచెం కిందకి అయితే తీసుకువస్తే కిందకి అయితే వస్తుంది అనమాట. లేయర్ కిందకి ఫోటో చూడడానికి అయితే బాగా అయితే కనపడుతుంది. మీరు అన్ని ఫొటోస్ని అయితే ఈ లేయర్ కిందకి అయితే తీసుకొని వచ్చి పెట్టండి. ఒక్క దాని కింద మాత్రం తీసుకొని వచ్చి పెట్టండి. ఇలా అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని కిందకైతే తీసుకొని వస్తే ఆటోమేటిక్గా అదైతే వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫొటోస్ అన్ని కింద తెచ్చుకున్నాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు సేమ్ ప్రాసెస్ ఫొటోస్ మీకు ఏ ఫొటోస్ కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఫొటోస్ ఉంటాయి కదా, ఫోటో పైన ట్యాప్ చేసుకొని రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే రీప్లేస్మెంట్ అయిపోయింది చూడండి. ఇలానే ఇంకో ఫోటో ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకొని పైన రైట్ సైడ్లో ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే
ఫోటో అనేది యాడ్ అయిపోయింది చూడండి, సింపుల్గా యాడ్ అయితే అయిపోయింది. ఇలానే అన్ని ఫొటోస్ని అయితే మీరైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. సింపుల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. అన్ని ఫొటోస్కి అయితే పెట్టి చూపిస్తాను చూడండి. ఇలానే అన్ని ఫొటోస్ని అయితే ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలరింగ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియా అనే ఆప్షన్ వస్తుంది. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో మీ గ్యాలరీ నుంచి అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ప్లస్ సింబల్ ట్యాప్ చేసి యాడ్ అయితే అయిపోతుంది. ఇలా సింపుల్గా సేమ్ ప్రాసెస్ అన్ని ఫొటోస్కి అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. నేను చూపిస్తున్నట్లే సేమ్ ఒక ప్రాసెస్ అయితే చేయండి. మీరు మిస్టేక్ అయితే చేయకండి, ఫోటో మళ్ళీ వీడియో అయితే పోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇలా అన్ని ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక మీరు సింపుల్గా వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఫోటో ఉంది, లాస్ట్ ఫోటో. ఇదే ప్రాసెస్ చేసేసి నేనైతే మీకు ఎక్స్పోర్ట్ చేయడం కూడా చూపిస్తాను. డైరెక్ట్గా మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే అయిపోయాయి, చూసారు కదా. ఇలా మొత్తం అయితే అయిపోయాయి. మీరు సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.